కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా దేవుడు చేసినటువంటి అనేక మేలులకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దివ్య విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు
అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగిందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు. మనము ప్రస్తావించుచున్న రాబోవు లోకమునకు దేవుడు తన దూతలను ప్రభువులుగా చేయలేదు. అయితే ఒకానొకడు ఒకచోట ఇట్లు సాక్ష్యమిచ్చుచున్నట్లుగా, ఓ దేవా, నీవు అతన్ని గూర్చి యోచించుటకు మనుషుడు ఎంతటివాడు, నీవు అతడిని లక్ష్యపెట్టుటకు అల్పుడగ మానవపుత్రుడు ఎంతటివాడు, కొద్ది కాలం మాత్రమే అతనిని దేవదూతల కంటే తక్కువగా చేసేతివి. మహిమతో గౌరవముతో నీవు అతనికి కిరీటం ధరింపచేసి సర్వమును అతనిని పాదాక్రాంతమనర్చితివి. సర్వమును అతనిని పాదాక్రాంతమనర్చెను అనగా అతనికి లోబర్చకుండా దేనిని విడవలేదు అని అర్థము. కానీ ఇంకను ప్రస్తుతమందు అంతయును అతనికి లోబర్చుట వలన మనము చూచుటలేదు. కానీ మనం యేసును మాత్రమే చూచుచునే ఉన్నాము. దైవానుగ్రహం వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడును. తాను అనుభవించిన మృత్యు వేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషిక్తుడగుట చూచుచున్నాము. సర్వసృష్టి స్థితికారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకున్నటకే పెక్కుమంది పుత్రులను చేరదీయటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణ చేయట సమంజసమే. మానవులను పాపం నుండి ప్రక్షాళన చేసిన వానికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. అందువలనే వారిని తన సోదరుని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఆయన ఇట్లు చెప్పెను, ఓ దేవా, నిన్ను గూర్చి నా సోదరులకు ప్రకటించేదను, ఆ సభాముఖమున నిన్ను స్తుతించెదను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 21 నుండి 28 వరకు వాక్యము. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఎలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను.
అప్పుడు ఆ ప్రార్థన మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయచ్చు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతములందంతటా వ్యాప్తి చెందెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యములో యేసుక్రీస్తు వారు దయ్యము పట్టి బాధింపబడుతున్నటువంటి ఒక మనిషినికి ఆయన విడుదలను విముక్తిని కలిగించినట్లుగా ఈనాటి వాక్యములు మనము విన్నాం. దానికి ముందుగా అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క వాక్య ప్రకటనను గురించి, ఆయన బోధించే విధానంను చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారంట. ఎందుకని అంటే అప్పటి వరకు ధర్మశాస్త్ర బోధకులు దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నారు. అయితే వారు ప్రకటించిన దానికి, యేసుక్రీస్తు వారు ప్రకటించిన దానికి వ్యత్యాసం కనిపించింది వాళ్ళకి. వారేమో వారి సౌలభ్యం కోసం దేవుని యొక్క వాక్యమును వక్రీకరించి స్వకీయ ఆశల నిమిత్తము వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వారు లబ్ధి పొందుతూ ఉంటే, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన ప్రకటించే విధానము, ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతూ అధికారంతో ఆయన ప్రకటించినట్లుగా అక్కడ ప్రజలు వ్యత్యాసాన్ని గమనించారంట. ఇక్కడ మన సమాజంలో కూడా కొంతమంది ఎలా ప్రకటిస్తారనంటే దేవుని వాక్యమును వక్రీకరించి, సత్యము తెలియక, సత్యమును బోధింపక వారు తమ పేరు కోసం, వారి ప్రఖ్యాతుల కోసం, వారు అనేక మంది నుంచి మన్ననలు పొందుకోవటం కోసం, స్వలాభం కోసం దేవుని వాక్యాన్ని వారికి నచ్చిన విధంగా ప్రకటిస్తూ ఉంటారు. కానీ దేవుని నిజమైనటువంటి సేవకుడు అధికారంతో ప్రకటిస్తాడంట. యేసుక్రీస్తు వారు ఏ విధంగానైతే అధికారపూర్వకంగా సత్యమును సత్యము వలె ఉన్నది ఉన్నట్లుగా తేట తెల్లంగా ప్రకటించినట్లుగా ఆ వ్యత్యాసము విశ్వాసులకు తప్పక కనిపించిందంట. చెప్పబడిన ఏ మాట అయినా కానీ దేవుని వాక్యముతో మనము పోల్చి చూసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యములో ఉన్నది ఉన్నట్లుగానే ప్రకటించాలి. వాక్యమునకు చేర్చుట కానీ, వాక్యము నుండి తొలగించుట కానీ అది ఒప్పుకొనదగినది కాదు. చేర్చటానికి, తీసివేయబడటానికి అవకాశం లేదు. అటువంటి వాణి శాపగ్రస్తుడని, అటువంటి వాడిపైన దేవుని ఉగ్రత ఉంటుందని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు చెప్పబడిన ప్రతి మాటను కూడా బైబిల్ గ్రంథం ద్వారా, ఇదిగో చెప్పబడిన ఈ మాట బైబిల్ గ్రంథంలో ఉన్నదా లేదా, ఉంటేనే అది సత్యము అని నువ్వు తెలుసుకోవాలి. ఆ జ్ఞానము మనం కలిగి ఉండాలి. అప్పుడు నీకు నిజమైనటువంటి దేవుని సేవకుని బోధ ఏంటి, దేవుని పేరిట మోసంతో తోడేలు గొర్రెపిల్ల చర్మం కప్పుకొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చిన వారెవరు అనే వ్యత్యాసాన్ని నీవు తప్పగా కనుగొనగలుగుతావు. అది తెలుసుకున్న రోజున మనము దేవుని ప్రకారంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుకుంటాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ప్రార్థన మందిరంలో ప్రవేశించాడో అక్కడ దురాత్మ కలిగినటువంటి ఒక మనుషుడు వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చేసాడండి. ఆయన దగ్గరికి వచ్చేసి, మాతో నీకేం పని అని చెప్పి ప్రాధేయపడుతున్నాడంట. భయంతో వణికిపోతున్నాడు. అంటే
ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటికి స్థానము లేదు. ఎక్కడ పరిశుద్ధత ఉన్నదో అక్కడ అపవిత్రతకు స్థానము లేదు. మంచి ఉన్న చోట్లో చెడుకి స్థానము లేదు. ఈ రెండిటికి పొత్తు కలవదు. చీకటిలో, కారు చీకటిలో ఒక చిన్న క్యాండిల్ వెలిగించు, ఆ వెలుగు ఆ రూమ్ అంతా కూడా వెలుగుతో నింపబడింది కదా, ఆ వెలుగు ప్రకాశించింది కదా, చీకటిని మాయం చేసేది కదా. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఉన్న చోటున అపవాదికి స్థానము లేదు. అపవాది ఉండలేనటువంటి పరిస్థితి అది. ఇక్కడ నీతో గనక యేసయ్య ఉంటే, నీ ఇంటిలో యేసయ్య ఉంటే, నీలో యేసయ్య ఉంటే అపవాది నీ దగ్గరకు రాలేడు అనేటువంటిది సత్యము. ఆయనను కలిగి ఉన్న మనుష్యుడికి ఆయన కృపతోడుగా ఉంటుంది, ఆయన రక్షణ తోడుగా ఉంటుంది. ఆ రక్షణను ఛేదించుకొని అపవాది కానీ, కష్టం కానీ, బాధలు కానీ, కన్నీరు కానీ ఎటువంటివి రాలేవు. అపవాదిని ఇబ్బంది పెట్టుటకు ఏ విధంగా ప్రయత్నం చేయలేడు. ఎందుకంటే ఆయన ఉన్న స్థలములో అపవాది నిలబడలేడు. అపవాది దూరంగా పారిపోతాడు. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం కూడా అదే. ఇదిగో అపవాది చెప్పుచున్నది కదా, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేం పని? మమ్మును నాశనము చేయవచ్చితివా? నీవెవరువో నేను ఎరుగుదును. ఇప్పుడు అపవాది నిన్ను గురించి ఆ మాట చెప్పగలిగిద్దా? అపవాది నీ గురించి చెప్పగలదా మాట? ఇదిగో నీవు ఎవరవో నాకు తెలుసని చెప్పగలదా? అపోస్తల కార్యములలో పౌలు గారి గురించి ఒక దయ్యము పట్టినటువంటి వ్యక్తి చెప్తున్నాడు కదా, పౌలును నేను ఎరుగుదును, కానీ నీవెవరో నాకు తెలియదని చెప్తుంది. ఎందుకని పౌలు గురించి తెలుసు అంటే, పౌలు గారు దేవుని సేవకుడని, దేవుడు ఎన్నుకొన్నటువంటి అపోస్తలుడని, అభిషేకింపబడిన వాడని అపవాదికి సైతం తెలుసు అంట. అపవాదికి తెలుసు దేవుని బిడ్డలు ఎవరో, అపవాదికి తెలుసు మన నీతి ఏంటో, న్యాయం ఏంటో అని తెలుసు. మనల్ని గురించి పరిపూర్ణంగా తెలిసిన వారికి ఇద్దరు వ్యక్తులు, ఒకటి దేవునికి, రెండు అపవాదికి. నీ గురించి క్షుణ్ణంగా తెలుసు. నీ ప్రవర్తన, నీ బలహీనతలు, నీకున్నటువంటి రహస్యపరమైనటువంటి పాపములు అన్నీ కూడా అపవాదికి తెలుసు. ఇక్కడ అపవాది జోలు నువ్వు వెళ్ళావు అనుకో, అది నీ గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఏమని? నీ గురించి నాకు మొత్తం తెలుసు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్నీ తెలుసు నాకు. అంటే ఇక్కడ దేవుని పేరు చెప్పుకుంటూనే నువ్వు రహస్య కార్యకలాపాలు చేసావనుకో, అది కూడా అపవాదికి తెలుసు. అలా కాక దేవునిని ధరించుకొని దేవుని ప్రకారముగా అధికారంతో నువ్వు బ్రతుకుతున్నావు అనుకోండి, దేవుని వలె బ్రతుకుతున్నావు అనుకోండి, అపవాదికి అది తెలుసు. అప్పుడు అంటారు కదా, నీవెవరువో నేను ఎరుగుదును. నీవు దేవుని సేవకుడివి, నీతిమంతుడివి, దేవుని ఎన్నుకున్నటువంటి బిడ్డవు నువ్వు, దేవుడు అభిషేకించబడినటువంటి ఒక సాధనము నువ్వని అపవాది నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. అంటే అపవాదికి మన గురించి పరిపూర్ణంగా తెలుసు. మరి నీ పరిస్థితి ఎలా ఉంది ఆలోచించేయి. నీవు నిజముగా పరిశుద్ధుడివైతే, నీవు నిజముగా నీతిగా న్యాయముగా బ్రతికేవాడువైతే నీ జీవితంలో చీకటి ఎందుకుంది? ఇంకా నీ జీవితంలో ఎందుకు బలహీనత ఉంది? ఎందుకు వ్యసనాలు ఉన్నాయి? ఎందుకు అన్యాయం, అక్రమం, అవినీతి జరుగుతుంది? అంటే వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు, కానీ వెలుగుగా నీవు పిలువబడుతూ చీకట్లో జీవిస్తున్నావా? నీలో కలిగినటువంటి వెలుగుని నువ్వు ప్రకాశింపబడకుండా ఆర్పివేస్తున్నావా? ఆలోచించేయి. నీవే వెలుగు అయితే, నీవే దేవుని బిడ్డవైతే అపవాది నీ దగ్గరికి రాలేడు, నిన్నేం చేయలేడు. నిన్ను ముట్టుకోవటానికి అపవాదికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు నీ జీవితంలో భక్తి, నీ జీవితంలో ప్రార్థన, నీ జీవితంలో నీతి, ఆయనను కలిగి ఎలా జీవిస్తున్నావు అనేది నీకు ఒక ప్రశ్నగా ఈరోజు వాక్యము మాట్లాడుతూ ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకు.
ఆయనలో నీవు పరిపూర్ణంగా ఉంటే నీ దగ్గర చీకటి లేదు. ఆయన నీతి నీలో ఉంటుంది, ఆయన వెలుగు నీలో ఉంటుంది, ఆయన అభిషేకం నీలో ఉంటుంది, ఆయన అగ్ని నీలో ఉంటుంది, ఆయన పరిశుద్ధత నీలో ఉంటుంది. అలా ఉన్నదా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చి తిని దేవా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చి తిని దేవా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపేతే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తే మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము నీకు అర్పించిన ఈ బలి నీకు ఆమోదయోగ్యము అగునుగాక. దీని ద్వారా మేము హృదయశుద్ధిని పొంది విశ్వాసముతో చేయి ప్రార్థనల సత్ఫలమును కూడా చవిచూచుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన. ప్రభువు నామమును వేంచే వారు ధన్యులు. మహోన్నతమున ఓసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని పుచ్చింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగుననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా,
ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనవక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారండి, ప్రీతితో లోకొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై.
వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే, క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే, క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు, శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు విందు విందు. ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, దేన మనస్సుతో మేము నిన్ను ప్రార్థించున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని, జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత, జపమాల మాత. పరిశుద్ధ